ఆడబిడ్డల సింధూరం తుడిచిన వాళ్లను వారి ఇంట్లోకి వెళ్లి చంపామన్నారు ప్రధాని మోడీ. మరోసారి భారత్ జోలికొస్తే ఇంతకంటే ఎక్కువ రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. భారత సైన్యం దెబ్బకు పాకిస్తాన్ సరిహద్దుల్లోని చతికిల పడిందని తెలిపారు. మరోసారి దుశ్చర్యకు పాల్పడితే ముఖం పగిలేలా జవాబిస్తామన్నారు. అదంపూర్ పర్యటనలో పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని కూడా చెక్పెట్టారు భారత ప్రధాని. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ప్రధాని మోడీ పర్యటన వేళ అదంపూర్ ఎయిర్ బేస్ లో మార్మోగిన నినాదాలు. పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లారు ప్రధాని మోడీ. ఎయిర్ వారియర్స్ తో ప్రధాని మోడీ ముచ్చటించారు. వాయుసేన ధైర్య సాహసాలను కొనియాడారు. భారత్ పాక్ మధ్య సీజ్ ఫైర్ తర్వాత పరిస్థితిపై ప్రధానికి బ్రీఫింగ్ ఇచ్చారు అధికారులు. అదంపూర్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ సరిహద్దుకు అతి దగ్గరలో కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించింది. పాక్ ప్రయోగించిన మిజైల్స్, డ్రోన్లను అడ్డుకున్న S-400 వ్యవస్థను ఇక్కడే మోహరించారు. అంతేకాదు, ఇది దేశంలోనే రెండో అతిపెద్ద ఎయిర్ బేస్. ఇక్కడ అతిపెద్ద అండర్ గ్రౌండ్ హ్యాంగర్ కూడా ఉంది. ఇక్కడే MiG-29, MiG-21 ఇంటర్సెప్టర్ ఫైటర్ జెట్స్ ఉంటాయి. పాకిస్తాన్ ఏదైనా దాడి చేస్తే మొదట ఇక్కడి నుంచే ప్రతిఘటన మొదలవుతుంది. 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగిన సమయంలోనూ అదంపూర్ ఎయిర్ బేస్ కీలక పాత్ర పోషించింది. అదంపూర్ ఎయిర్ బేస్ పర్యటనతో పాకిస్తాన్కు, ఉగ్రవాదులకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. పాకిస్తాన్ మరోసారి దుశ్చర్యకు పాల్పడితే ఊరుకునేది లేదని, దానికి తగ్గట్టుగానే జవాబుంటుందని స్పష్టం చేశారు. आतंक के विरुद्ध भारत की लक्ष्मण रेखा अब एकदम स्पष्ट है. अब फिर कोई टेरर अटैक हुआ तो भारत जवाब देगा, पक्का जवाब देगा. ఆపరేషన్ సింధూర్ సామాన్యమైన సైనిక చర్య కాదని, భారత్ నీతి నియమానికి నిదర్శనమని అన్నారు ప్రధాని మోడీ. మన దేశ ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచేస్తే ఉగ్రవాదుల ఇళ్లల్లోకి దూరి చంపేస్తామని మరోసారి హెచ్చరించారు. आतंकियों के फन को उनके घर में घुस के कुचल दिया. कायरों की तरह छिप कर आए थे, लेकिन भूल गए उन्होंने जिसे ललकारा है वो हिंद की सेना है. आपने उन्हें सामने से हमला करके मारा. आपने आतंक के तमाम बड़े अड्डों को मिट्टी में मिला दिया. అణుబాంబు బెదిరింపులను కూడా భారత సైన్యం చిత్తు చేసిందన్నారు ప్రధాని మోడీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సత్తా ఏంటో పాకిస్తాన్కు చూపించామన్నారు. ఆకాశం నుంచి పాతాళం వరకు భారత మాతకి జై అనే నినాదం మారుమోగిందని ప్రధాని మోడీ తెలిపారు. जब हमारी फौजें न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकाल देती हैं, तो आकाश से पाताल तक एक ही बात गूंजती है, भारत माता की जय. साथियों, वाकई आप सभी ने कोटि कोटि भारतीयों का सीना चौड़ा कर दिया है. ఇక అదంపూర్ ఎయిర్ బేస్ లో ప్రధాని మోడీ పర్యటన పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని ఆధారాలతో సహా బయటపెట్టింది. S-400 మిగ్ ఫైటర్ జెట్ ను కూల్చేశామని పాకిస్తాన్ ప్రగల్భాలు పలికింది. అయితే మోడీ అదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లిన విజువల్స్ లో S-400 మిగ్ ఫైటర్ జెట్లు స్పష్టంగా కనిపించాయి. అది కూడా చెక్కు చెదరకుండా. మోడీ ఆర్మీ సిబ్బందితో మాట్లాడుతున్నప్పుడు S-400 మిగ్ ఫైటర్ జెట్లు అక్కడే ఉన్నాయి అంటే వాటిని ధ్వంసం చేశామని పాకిస్తాన్ చెబుతోన్నది అబద్ధపు ప్రచారమని, ఉత్తర కుమార ప్రగల్భాలని రుజువవుతోంది.
అదంపూర్ ఎయిర్ బేస్ నుంచి వీర సైనికులు అందరికీ సెల్యూట్ చేశారు ప్రధాని మోడీ. సైనికుల పరాక్రమంతో ఆపరేషన్ సింధూర్ నినాదం ప్రపంచమంతా మారుమోగుతుందన్నారు. ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన సంప్రదాయమని, మళ్లీ భారత్ జోలికొస్తే ప్రతి చర్య ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమయ్యేలా చేశామన్నారు మోడీ.